ఏ అరణ్యానికి వెళ్ళినా పక్కన సీతమ్మ ఉన్న కారణం చేత శాంతి స్థానము, ప్రియపత్ని, మనసెరిగిన ఇల్లాలు, మనసెరిగిన భర్త అయిన కారణం చేత సేవించడం తప్ప వేరొకటి ఎరగనటువంటి మహాపురుషుడు లక్ష్మణస్వామి. అటువంటి లక్ష్మణస్వామి ఉన్న కారణం చేత శ్రీరామాయణం చక్కగా నడిచిపోతోంది. వాల్మీకం కాదు, కానీ ఒక చోట ఒక మాట చెప్తారు. బహుశా రామాయణంలో ఒక శ్లోకాన్ని ఆధారం చేసుకుని చెప్పారు. అది రాముడు ముందు నడుస్తున్నాడు, మధ్యలో సీతమ్మ నడుస్తోంది, వెనక లక్ష్మణస్వామి నడుస్తున్నాడు. అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతా సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ. వాల్మీకంలో శ్లోకం వాల్మీకంలోది, చెప్పే విషయం వాల్మీకంలోది కాదు. పెడుతుంటే ఒక పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టు నిండా ఒక తీగ అల్లుకుంది. ఆ తీగ పెద్ద పెద్ద పువ్వులు పూసింది. రాముడు ఆగి సీతమ్మ వంక చూసి అన్నాడు, సీత, చెట్టుకి చెట్టుగా అందం లేదు. అంత పెద్ద చెట్టు అయినా దానికి అందం ఎక్కడిది? ఆ తీగ అల్లుకుని పువ్వులు పూసింది చూసావా? పరాశర భట్టర్లు అంటారు, అనుకలతను కాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీ సఖానూకహర్తి స్తననయన గుళుచ్చ స్పార పుష్పద్దిరీఫ రజితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ అంటారు. ఆ లక్ష్మీదేవి యొక్క స్తనములు ఒత్తుకునేటట్టుగా శ్రీ మహావిష్ణువుని కౌగిలించుకుంటుందిట. శంకర భగవత్పాదులు కూడా శివానంద లహరిలో ఇదే భావాన్ని వ్యక్తం చేస్తారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. ఆ పార్వతీదేవి చేత కౌగలింపబడిన శివస్వరూపం అంటారు. అలాగే అంటారు ఆ పరాశర భట్టర్లు. అలా రాముడు చెట్టుని చూపించి, చెట్టుకి చెట్టుగా అందం ఎక్కడుంది సీత? ఆ తీగ అల్లుకుని అన్ని పువ్వులు పూసింది కాబట్టి చెట్టుకు అందం వచ్చిందన్నాడు. సీతమ్మకు అర్థమైంది. చెట్టుని పురుషుడితో పోలుస్తారు, తీగని స్త్రీతో పోలుస్తారు. నాకుగా సంతోషం ఎక్కడిది? నాకుగా పూర్ణత్వం ఎక్కడిది? నీలాంటి భార్య దొరికి అల్లుకుంది కాబట్టి నాకింత పేరు వచ్చిందని రాముడు అన్నాడు. సీతమ్మంది, కాదు మహాప్రభో, అసలు ఆ తీగ ఎంత నాజూకుదైనా, ఆ తీగ ఎంత పెద్ద పువ్వులు పూసినా, పువ్వుల్లోంచి ఎంత సౌరభం వచ్చినా, అంత పెద్ద చెట్టు తీగకి ఆశ్రయంగా దొరకకపోతే నేల మీద పడితే పశువులు తినేసేవి, మనుషులు తొక్కేసేవారు. అంత పెద్ద చెట్టు దొరికింది కాబట్టి తీగకి ఆశ్రయం దొరికింది. చెట్టు వలన తీగకి అందం, కానీ తీగ వలన చెట్టుకు అందం కాదండి. అంటే రామ, మీ వలన నాకు గొప్పతనం వచ్చింది కానీ నా వలన మీకు గొప్పతనం కాదని సీతమ్మ హృదయం. ఇద్దరూ కలిసి లక్ష్మణస్వామిని అడిగారు, లక్ష్మణ, నువ్వు చెప్పు, తీగ వల్ల చెట్టుకు అందం వచ్చిందా, చెట్టు వల్ల తీగకు అందం వచ్చిందా అన్నారు. లక్ష్మణుడికి అర్థమైంది, అన్నయ్య వల్ల వదినిక, వదిన వల్ల అన్నయ్యక అని అడుగుతున్నారని. ఆయన అన్నాడు, చెట్టు వల్ల తీగకో, తీగ వల్ల చెట్టుకో నాకు తెలియదు, కానీ అంత పెద్ద పెద్ద పువ్వులు పూసినటువంటి తీగ అంత పెద్ద చెట్టు నల్లుకుంటే అన్ని పువ్వులతో ఉన్న ఆ చెట్టు కింద కూర్చుని సేద తీరగలిగిన నాలాంటి బాటసారి అదృష్టవంతుడు. ఓ అన్నయ్య, వదిన, మీలాంటి మహాపురుషులకి నేను తమ్ముణ్ణవడం, మిమ్మల్ని అనువర్తించడం, మీ పాదఛాయలో ఉండడం నా అదృష్టం అని లక్ష్మణస్వామి అన్నాడు. కాబట్టి వాళ్ళు అరణ్యంలో ఉన్నా ఎంతో సంతోషంగా కాలం గడిచిపోతోంది. మనసెరిగిన భార్యాభర్తలైనటువంటి చోట ఎంత శాంతిగా, ఎంత సంతోషంగా ఉంటుందో. కాబట్టి ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. ఖరదూషణాది రాక్షసులు వచ్చారు. 14,000 మంది రాక్షసులు ఒక పక్క, రామచంద్ర ప్రభు ఒక్కడు ఒక పక్క. శ్రీరామాయణంలో ఆ సందర్భంలోనే ఒక అద్భుతం జరిగింది. 1 గంట 12 నిమిషములలో రామచంద్రమూర్తి 14,000 మంది రాక్షసుల్ని తెగటార్చాడు. ఆ తెగటార్చినప్పుడు ఆయన ఎడం చేత్తో ధనస్సు పట్టుకుంటే కుడి చేతిని అక్షయ బాణతూణీరంలోంచి బాణం తీసి సంధించి విడిచిపెట్టేవాడు. అసలు ఈ చెయ్యి ఎప్పుడు వెళ్ళిందో, ఎప్పుడు తీశాడో, ఎప్పుడు వింటినారికి తొడిగాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో కనపడేది కాదు. బాణములు ఒకటే కనపడేవి, తలలు తెగిపోవడం ఒకటే కనపడేది. అసలు ధనస్సు ఎప్పుడు తిప్పాడో, ఎప్పుడు గురి పెట్టాడో, ఎప్పుడు కొట్టాడో ఎవరికీ తెలియదు. గుమ్మడికాయలు దొల్లిపోయినట్టు తలలు దొల్లిపోతున్నాయి. ఇది చూస్తున్న వ్యక్తి ఒకతే ఉంది. ఆమె అంతకు ముందే రాముడి మీద వ్యామోహపడింది, లక్ష్మణస్వామి మీద వ్యామోహపడింది. శూర్పణఖ
ఇప్పుడు ఆమెకి మరింత ఆకర్షణీయంగా అనిపించింది ఏమిటంటే రాముని యొక్క బాణ ప్రయోగ నైపుణ్యం. అసలు ఇంత గొప్పగా ఎలా ప్రయోగిస్తున్నాడు అని. అందున మా స్వామి ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. పెద్ద పెద్ద చేతులతో పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మగవాళ్ళు మోహించేటంతటి అందగాడు. శూర్పణక మోహించడంలో పెద్ద విచిత్రమే ఉంది, కానీ బుద్ధి గడ్డి తింది శూర్పణకకి. ఆయన యొక్క ఆ భుజములు కదులుతూ ఉండడం చూసింది. అసలు ఆ యుద్ధం చేసినప్పుడు ఆయన భుజములు కదిలితే ఉంటుందిట అందం. అసలు ఏనుగు తొండములు ఎలా ఉంటాయో అలా ఉంటాయిట ఆయన భుజాలు. ఆ భుజాలు చూసి హనుమ అంతటి వారు కీర్తించకుండా ఉండలేకపోయారు. అసలు ఆ భుజాలు చూసి వ్యామోహపడ్డారు. అంత అందమైన భుజాలు స్వామివి. అది గోపరాజు గారు కూడా ధ్యానంలో చూసి కీర్తించకుండా ఉండలేకపోయాడు. బండన భీముడత్తజన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవిమికలీడనుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ డాండ నిడదంబుల జాండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అంటాడు. నా స్వామి భుజములు తాండవం చేస్తాయి యుద్ధం వస్తే అంటాడు. కాబట్టి చూసింది శూర్పణక. విపరీతమైనటువంటి వ్యామోహాన్ని పొందింది రాముడి మీద. ఆ రాముడు ఏకపత్ని వ్రతుడు, నాకు దక్కడు అని తెలుసుకుంది. అది ఆక్రోశంగా మారింది. నేను రాముణ్ణి పొందలేకపోయాను, రాముడి మనసు సీతమ్మ యందున్నది కనుక నేను రాముని మనసులో స్థానం పొందలేకపోవడానికి కారణం రాముని మనసులో సీత నిండిపోవడం. కాబట్టి సీతారాములు కలిసి ఉండి సంతోషంగా బతకడానికి వీల్లేదు. ఏ రాముడు నాకు దక్కలేదో దాని వలన నేను బాధపడుతున్నానో అలా సీతమ్మ రావణుడికి చిక్కాలి. చిక్కి ఆ సీతమ్మ వేరైపోయి రాముడు ఏడవాలి అని నిర్ణయం చేసుకుంది. రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. ముందు నింద చేసింది. నింద చేసి ఖరదూషణాదుల మరణవార్త చెప్పింది. ఆశ్చర్యపోయిన రావణాసురుడు, ఇంత విలపిస్తున్నావు కదా, ఎవరు చంపారని అడిగాడు. ఆమె ముందు రాముని యొక్క శౌర్యాన్ని చెప్పింది. ఆమె రాక్షసి కనుక అబద్ధమాడింది. ఆమె నేను రాముణ్ణి కామించానని చెప్పలేదు. ఆవిడంది, నైవ దేవి నగంధర్వి నయక్షి నచకిన్నరి నైవ రూపం మయా నారి దృష్టపూర్వా మహీతలే అంది. నేను రాముడి భార్యని చూశాను. ఇంతకుముందు నువ్వు ఎందరో కాంతల్ని తీసుకొచ్చావు. నచాకులీనా నచహీన రూపా న దక్షిణా నానుపచారయుక్త భార్యాభవస్యచ్చన హీన సత్వా నచాపి కాంతస్య న కామనీయ అంటారు మహర్షి. కానీ పిచ్చివాడా, అసలు భూమిలో ఆడదాననైన నేనే ఇంకొక ఆడదాన్ని అంత అందగత్తెని చూడలేదు. అంత అందగత్తె సీతమ్మ. అంత అందగత్తె అయినటువంటి సీతమ్మని తీసుకొద్దాం అనుకున్నాను. రాజ్యభ్రష్టుడైనటువంటి వనచరుడు, ఒక సామాన్య మానవుడు రాముడికి ఇల్లాలిగా ఉండడం ఏమిటి? నాన్నకి ఇల్లాలిగా ఉండాలనుకున్నాను. రావణుని బుద్ధి అగ్నిహోత్రం కామల్లో. దాంట్లో ఎంత అనుభవాన్ని పొందినా అది నెయ్యే తప్ప అది ఆరదు. అంతటి పైశాచిక మనస్తత్వం, అంతటి ఘోరమైన రాక్షసత్వం అతనిది. అవతల వారు ఏమైపోయినా పని లేదు, తన కోరిక తీరాలంతే. తెలుసు అన్న బలహీనత, అందుకే అన్నని రెచ్చగొట్టింది. అంతటి అందగత్తె. ఆమెని తీసుకొద్దామని నేను అనుకున్నాను. కానీ ఏం జరిగిందో తెలుసా? మహాదుర్మార్గుడైనటువంటి లక్ష్మణుడు నన్ను వికృతంగా తయారు చేశాడు. నేను సీతమ్మని తీసుకొస్తుంటే నేను నీకు ఉపకారం చేయబోయి ఇలా అయిపోయాను. ఇప్పటికైనా నువ్వు మేల్కొని ఆ రాముడికి అపకారం చెయ్యొద్దా? సీతమ్మని ఎత్తుకు రావద్దా? నేను చూసి సంతోషించద్దా? ఆ సీతమ్మ నీది కావాలని కదూ ప్రయత్నం చేసి ముక్కు చెవులు పోగొట్టుకున్నాను, నువ్వు జోక్యం చేసుకుని తెచ్చుకోవా అని అడిగింది. అంతే, వాడి మనస్సు మారింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.